అమెరికాలో ఆర్థిక ఒడిదుడుకులు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ భయాలు, ఇతరతర పరిస్థితులు ఉన్నప్పటికీ భాగ్యనగరంలో స్థిరాస్తి రంగం ఏమాత్రం తగ్గట్లేదు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వృద్ధి నమోదు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. నిర్మాణ అనుమతుల ద్వారా వసూలయ్యే ఆదాయం పెరుగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ ప్రణాళిక విభాగం మొన్న విడుదల చేసిన వార్షిక నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో మొత్తం 17,000 అనుమతులు మంజూరయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అనుమతుల జారీ ద్వారా 1138.44 కోట్లు వసూలవగా ఈ ఏడాదిలో 1172.80 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే 34.36 కోట్ల రూపాయలు అదనంగా వసూలైనట్లు. పశ్చిమ నగరంలోని ఐటీ కారిడార్, కోకాపేట్, నార్సింగి ప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాలకు పెద్ద సంఖ్యలో అనుమతులు మంజూరవగా తూర్పున ఎల్బీనగర్, హయత్ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి వైపున వ్యక్తిగత గృహాలకు ప్రజలు ప్రాధాన్యమిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఓఆర్ఆర్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి మొత్తం భాగాన్ని 3 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసిన సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రణాళిక విభాగం 3 కార్పొరేషన్లను దృష్టిలో ఉంచుకొని ఈ నివేదికను విడుదల చేసింది. ఏడాది పొడవునా జారీ అయిన అనుమతుల్లో 2 50 అంతస్తుల భవనాలు ఉన్నాయి. మదీనాగూడ, నానక్రామ్గూడ ప్రాంతాల్లో ప్రముఖ స్థిరాస్తి సంస్థలు అనుమతులు పొందాయి. కోకాపేట్, మియాపూర్, కొల్లూరులో భారీ భవనాలు ఆకాశాన్ని తాకబోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 120 ఆకాశ హర్మ్యాల అనుమతులు మంజూరవగా 2025-26లో ఆ సంఖ్య 73కు తగ్గింది. మార్కెట్లో నెలకొన్న స్తబ్దత, ఇప్పటికే ఎక్కువ సంఖ్యలో ఆకాశ హర్మ్యాలు నిర్మాణంలో ఉండడం వంటి కారణాలు అందుకు దోహదపడి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే హైటెక్ సిటీ నుంచి కోకాపేట్, కొల్లూరు, మియాపూర్ ప్రాంతాల్లో ఎత్తైన భవనాల అనుమతులు ఎక్కువగా జారీ అయ్యాయి.